నమస్కారం, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కలర్ షైన్ రేకుల పరిశ్రమలో అగ్ని ప్రమాదం. గూడూరు మండలం తుంగపాలెం ప్రాంతంలో ఉన్న పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి, మరో 6 మందికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్లో విద్యార్థిని దారుణ హత్య. తనతో మాట్లాడాలని గదికి పిలిచి కత్తితో పొడిచి చంపిన స్నేహితుడు నిఖిల్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. లోక్ అదాలత్ ద్వారా కేసులు రాజీ చేసుకుంటే ఇద్దరు విజయం సాధించినట్లే. కోర్టు ఆవరణలో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులను ఉద్దేశించి మాట్లాడిన న్యాయమూర్తి రాజేష్. వెంకయ్య స్వామికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. గూడూరు మండల పరిధిలో ఏర్పాటైన కలర్ షైన్ రేకుల పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు మండలంలోని తుంగపాలెం వద్ద ఏర్పాటైన కలర్ షైన్ రేకుల పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్కి చెందిన ఆదిత్య అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 6 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ఫ్యాక్టరీలో జింకుపాటు ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా గ్రామీణ సిఐ కిషోర్ బాబు తెలిపారు. మృతుడికి భార్య, 2 పిల్లలున్నారు. సంఘటనా స్థలిని సిఐ కిషోర్ బాబు, తహసీల్దార్ ప్రసాద్ పరిశీలించారు. ఘటనను చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై పరిశ్రమ ప్రతినిధులు దురుసుగా ప్రవర్తించడంతో వారు కంపెనీ గేటు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన వివరాలను సిఐ తహసీల్దార్ వివరించారు. గూడూరు రూరల్ మండల పరిధిలోని కలర్ షైన్ అనే ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం 9:30 గంటల సమయంలో వాళ్ళు ప్లాంట్ని రీస్టార్ట్ చేసేదానికోసంగా ఆక్సిజన్ లీకేజీ ఏదైనా ఉందా అనేది వాళ్ళు అంతా ప్రాసెస్ చేసుకునే సమయంలో జింక్ పాట్లో నుంచి చిన్న ఎక్స్ప్లోజన్ రావడంతో ఆక్సిజన్ చెక్ చేస్తున్న ఫర్నస్ పైపుకు సంబంధించి ఆక్సిజన్ లీకేజ్ ఏమైనా ఉందా అని చెప్పేసి చెక్ చేసుకునే సమయంలో జింక్ పాట్ నుంచి వచ్చిన ఎక్స్ప్లోజన్ వల్ల ఒక వ్యక్తి ఆ పాట్లోకి పడిపోయినట్టుగా ఫుటేజ్ కనిపిస్తూ ఉంది. అలాగే అక్కడ ఆ చెక్ చేస్తున్న వాళ్ళలో 10 మందికి సింపుల్ ఇంజరీస్ జరగడం జరిగింది. ఈ మిస్సింగ్ ఎవరైతే ఆ పాట్లోకి పడిపోయాడు అని అనుకుంటున్న వ్యక్తి పేరు ఆదిత్య, ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తిగా తెలియజేస్తున్నారు. అతని పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. 2023లో కంపెనీలో చేరాడని చెప్పేసి అప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. అతని పూర్తి వివరాలు కూడా తీసుకోవాల్సి ఉంది. ఈ రిమైనింగ్ 10 మంది ఎవరైతే చిన్న ఇంజరీస్ జరిగి హాస్పిటల్ షిఫ్ట్ చేశారో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా గూడూరులో రెసిడెన్స్ ఉంటూ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కంపెనీ వాళ్ళు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఎక్స్ప్లోజన్ సంబంధించి కంపెనీ వాళ్ళు కూడాను ఎట్లా జరిగింది ఏంటనేది వాళ్ళు కూడా ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. ఎఫ్ఎస్ఎల్ టీమ్ని అండ్ అట్లాగే ఫ్యాక్టరీస్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ని వాళ్ళని కూడా పిలవడం జరిగింది. దాని రిపోర్ట్ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు మీకు తదుపరి తెలియజేయడం జరుగుతుంది. జింక్ పాట్ 600 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అది ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉన్నా లేకపోయినా 600 డిగ్రీల సెల్సియస్ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ ఫర్నస్ నుంచి ఏదైతే థిన్ చేసిన షీట్ ప్రాసెస్ అయ్యి క్లీనింగ్ జరిగి అక్కడికి వచ్చేటప్పుడు ఆ ఫర్నస్లో ఉన్న హీట్ ఆక్సిజన్ లీకేజ్ కనుక ఉంటే ఆ జింక్ దానికి షీట్కి పేస్ట్ అవ్వదు.
ప్రాపర్గా అని చెప్పేసి ఆక్సిజన్ లీకేజ్ లేకుండా చెక్ చేస్తారు. అది 600 degrees సెల్సియస్ ఉంటుంది. 600 degrees సెల్సియస్ అంటే ఇంక అది మెల్టింగ్ ఐరన్నే, అల్యూమినియం, జింకే మెల్టింగ్ లిక్విడ్ ఫామ్లోకి ఉంటుంది. స్ప్రే అవుతుంది కాబట్టి దాని మీదకి, దాంట్లో మునిగి డిప్ అయ్యి వచ్చిన షీట్ క్లీన్ అయ్యి మళ్ళీ అదంతా కూడా అదే డిగ్రీస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఎఫ్ఎస్ఎల్ టీమ్ని దాని గురించి పూర్తి నివేదిక ఇవ్వడం కోసం వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ సర్టిఫికేషన్ బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది. చిన్న చిన్న గొడవలతో కేసులు పెట్టుకుని సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బు వృధా చేసుకోకుండా కేసులు రాజీ చేసుకోవాలని సీనియర్ సివిల్ న్యాయమూర్తి రాజేష్ సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో కోర్టు ఆవరణలో జరిగిన మెగా లోక్ అదాలత్లో పలు కేసులు పరిష్కరించారు. 2వ పట్టణ పరిధిలోని కోర్టు ఆవరణలో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ జరిగింది. రాజీ కుదుర్చుకున్న కక్షిదారులకు లోక్ అదాలత్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి రాజేష్ మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకుంటే హైకోర్టుకు అప్పీలు ఉండదని తెలిపారు. చిన్న గొడవలతో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగుతుంటారని, ఇరు వర్గాల వారు మాట్లాడుకుని లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకుంటే ఇద్దరూ విజయం సాధించినట్లేనని పేర్కొన్నారు. మనిషి జీవించే హక్కు అనేది మన భారత రాజ్యాంగం మనకు కలగజేసింది. ఆ జీవించే హక్కు ఉన్నప్పటికీ ఎక్కువ మంది పేదవారు వారికి ఎవరి నుంచైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు వాళ్ళు కోర్టుకు పోయి న్యాయాన్ని పొందాలంటే అది ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి ఎక్కువ మంది ఆ విధమైనటువంటి వెసులుబాటును పొందలేకపోతున్నారు. ఈ అంశము చాలాసార్లు డిబేటు రావటం జరిగింది. తదనుగుణంగా 42వ రాజ్యాంగ సవరణల 1976లో వచ్చి ఆ తరువాత అంటే రాజ్యాంగంలో మొట్టమొదటిసారిగా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది లేదు. అంటే 39వ మన రాజ్యాంగంలో 39వ ఆర్టికల్ ఉంది. దానికి ఏ అనే 39 అనే ఆర్టికల్ తీసుకొచ్చి అప్పుడు ప్రజలందరికీ సమానమైనటువంటి లీగల్ ఎయిడ్ అంటే న్యాయము అందజేయాలనే ఉద్దేశంతో, అంటే ఒక వ్యక్తికి జీవించే హక్కు ఎంత ముఖ్యమో అదేవిధంగా న్యాయాన్ని పొందేటువంటి హక్కు కూడా ఇవ్వాలనే భావన భారత ప్రభుత్వానికి వచ్చి ఆనరబుల్ సుప్రీంకోర్టు నుంచి ఒక కమిటీని వేయటం జరిగింది. ఆ కమిటీ పేరు ఏంటంటే 1980లో సిలార్ కమిటీ అనేది వేయటం జరిగింది. ఆ సిలార్ కమిటీలో సభ్యులు ఎవరంటే జస్టిస్ పిఎన్ భగవతి గారు, అదేవిధంగా కృష్ణ అయ్యర్ గారును కమిటీలో సభ్యులుగా వేసి వాళ్ళ రిపోర్టు అనుగుణంగా ఈ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే యాక్ట్ తీసుకొచ్చి ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏమి ఇచ్చారంటే మనిషి జీవించే హక్కు ఏ విధంగా ఉందో అదేవిధంగా న్యాయాన్ని పొందే హక్కు కూడా ప్రతి మనిషికి, ప్రతి పేదవాడికి ఉందని చెప్పేసి చెప్పడంతో రాజ్యాంగ సవరణ చేసి 39A తీసుకొచ్చి లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ను 1987లో తీసుకురావడం జరిగింది. ఇంకా మరికొందరు మాట్లాడారు. దేశవ్యాప్తంగా మనకి లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోంది. ఈ లోక్ అదాలత్ యొక్క ముఖ్య ధ్యేయం ఏమిటంటే త్వరితగతిన కేసులు పరిష్కారం చేయడం, ఒకరు నష్టపోవడము ఒకరు గెలవడము అనేది లేకుండా ఇద్దరికి సమన్యాయం, సత్వర న్యాయం, ఖర్చు లేకుండా న్యాయం అనేటువంటి అంశాలతో ఈ లోక్ అదాలత్లో సెటిల్మెంట్లు అనేవి జరుగుతాయి. మీ పార్టీలు ఇద్దరు మాట్లాడుకొని అమికబుల్గా ఒక సెటిల్మెంట్కి వచ్చిన తర్వాత మీ నిర్ణయం ప్రకారం అది చట్ట పరిధిలో అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. ఒకసారి లోక్ అదాలత్లో అవార్డు పాస్ చేస్తే దానిపైన అప్పీల్ ఉండదండి, అది ఫైనల్. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి బివి సులోచనారాణి, ఏపీపీ లక్ష్మీనారాయణ, బార్ వైస్ ప్రెసిడెంట్ హరిప్రసాద్, న్యాయవాదులు కోటేశ్వరరావు, పార్వతయ్య, మహబూబ్ బాషా, పోలీసు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్లో దారుణం చోటు చేసుకుంది. బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తయిన మైథిలి ప్రియను ఆమె స్నేహితుడు నిఖిల్ కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నెల్లూరు నగరంలో దారుణం చోటు చేసుకుంది. బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తయిన మైథిలి ప్రియను ఆమె స్నేహితుడే కడతీర్చాడు. మాట్లాడాలంటూ తన రూమ్కు పిలిచాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ నిఖిల్ ఆ విద్యార్థిని మైథిలి ప్రియను కత్తితో పొడిచి హత్య చేశాడు. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఆ అమ్మాయి కత్తితో పొడుచుకుని చనిపోయిందని తెలిపాడు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నిఖిల్ను నిలదీయగా తానే చంపినట్లు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని నెల్లూరు మార్చురికి తరలించారు. నిందితుని కఠినంగా శిక్షించాలని మృతురాలు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు మోహన్ దాస్ తదితరులు డిమాండ్ చేశారు. గూడూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సమస్యలు పరిష్కరించాలంటూ నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్రహ్మణ్యం, రామసుబ్బయ్య, భాష తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి. పెండింగ్ బకాయిలు వెంటనే 2003 డిఎస్సి వారి పాత పెన్షన్ వెంటనే అమలు చేయాలి. 2003 డిఎస్సి వారి పాత పెన్షన్ వెంటనే. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఈనాడు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తొలిసారిగా హరించుకుపోతున్నటువంటి మా హక్కులు, రోజురోజుకు పెరుగుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వంతో పలు దఫాలు విజ్ఞాపన పత్రాలు సమర్పించిన తర్వాత కూడా స్పందించినటువంటి పరిస్థితుల్లో దశలవారీ పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రభుత్వం అనేది ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల్ని పరిగణలోకి తీసుకోవాలి. అటువంటిదేమీ లేకుండా వీళ్ళను గాలికి వదిలేసి మిగిలినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటున్నారు. కేవలం ఓట్లు ఆధారితమైనటువంటి కార్యక్రమానికి ముందుకు పోతుండడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు, కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం అవుతుంది. మనకి ప్రకటించినటువంటి ఏ ఒక్క ఆర్థికపరమైనటువంటి విధానాల్ని అమలు చేయాల. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులని చాలా అన్యాయం చేసింది. మేము వచ్చిన తర్వాత మీతో చర్చిస్తాము, మీ యొక్క ప్రయోజనాలు మేము చూసుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈరోజు 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 4 డిఏలు బకాయిలు ఉన్నప్పటికీ ఒక డిఏను కూడా ప్రకటించాల. ఇప్పుడు వచ్చినటువంటి ఈ గవర్నమెంట్ మీద ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా ఎంతో ఆశ పెట్టుకోవడం జరిగింది. డిఏలు పెండింగ్ అట్టే ఉన్నాయి, పిఆర్సీ లేదు, ఐఆర్ తొందరగా ప్రకటించాలని చెప్పని కోరుకుంటున్నాం. అలాగే 2003 డిఎస్సి వాళ్ళకు కూడా వాళ్ళు తొందరగా పెన్షన్ విధానాన్ని అమలుపరిచే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. పరిశ్రమలు, ప్రభుత్వం రెండూ కలిసి ముందుకెళితేనే ప్రపంచ స్థాయిలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ముందు వరుసలో ఉంటామని పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్ తెలిపారు. తిరుపతిలోని కెన్సెస్ హోటల్లో ఏర్పాటు చేసిన సులభతర వాణిజ్య అవగాహన ప్రాంతీయ సదస్సులో ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మరికొందరు పాల్గొన్నారు. తిరుపతిలోని కెన్సెస్ హోటల్లో ఏర్పాటు చేసిన సులభతర వాణిజ్య అవగాహన ప్రాంతీయ సదస్సులో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ హాజరు కాగా పరిశ్రమల ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజు వర్చువల్గా హాజరై పరిశ్రమ యజమానులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్ యువరాజ్ తదితరులు మాట్లాడుతూ గ్లోబల్ స్థాయిలో భారత్ అనేది విస్తృతమైన అవకాశాలున్న దేశం అని, ఆ అవకాశాలను వాడుకోవాలంటే ప్రస్తుత వ్యవస్థలో సరళీకరణ, ఆన్లైన్ సౌకర్యాలు, నమ్మకం ఆధారిత విధానం ఉండాలన్నారు. మన రాష్ట్రం ఈ విషయంలో ముందుందని, గతంలో రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్, మీ సేవా కేంద్రాలు, గ్యారంటీ యాక్ట్ వంటి కార్యక్రమాలు ప్రారంభించిందని తెలిపారు. కానీ ఇంకా మెరుగుదల అవసరం ఉందని వారు వివరించారు. ఈ అప్రూవల్ సిస్టమ్ని రిలాక్స్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కొన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని రిఫార్మ్స్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ అప్రూవల్స్ అన్ని కూడా కామన్ పాయింట్ ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టింది. అప్పటి నుంచి కూడా మనం ఒక సిస్టంలో వస్తున్నాం. 2015 ర్యాంకింగ్స్ వచ్చిన తర్వాత దాదాపుగా మనం 5 సంవత్సరాలు ర్యాంక్ ఇస్తే 3 సంవత్సరాలు మనం నెంబర్ 1 ర్యాంక్లో ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి అప్రూవల్ సిస్టమ్ని రిలాక్స్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కొన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని రిఫార్మ్స్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం చేస్తున్నాము. Importance of this particular workshop, especially for the industry people who are attending from city Tirupati and neighboring district of
Nellore Kadapa, Annamaya and other places, and Chittoor also, including from Kuppam, where people are attending. It is really happy to see you all virtually from here at Vijayawada. At the same time, when you are able to attend at the same time, it involves changes in the mindset and also the procedural aspect. Every month also we are sitting for DAPC meeting. So much last week only we have conducted one. So we are very much with you. I request the industrialists and investors also who are here to please understand that we are always with you. We will be there 24/7 to address your problems and challenges. We want to create a very good ecosystem, like some were mentioning. In the state of Andhra Pradesh itself, there are wide-ranging IPs with extraordinary facilities. Different models we are trying to work upon, and then on the other side we have Raut Surmala, where again APIC is going to be put up, and then you have 2 ports, Krishnapatnam port and Kattupalli port. Private ports are there, then airport at Tirupati. So lot of hard infrastructure is already there in this region. ఈ కార్యక్రమం వివిధ శాఖల అధికారులు విజయ్ భరత్ రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు. మనుబోలు పడమర డొంకలోని నూతనపాటి పార్థసారథి రెడ్డి పొలంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టారు. అందులోని రాగి తీగను దొంగిలించారని ట్రాన్స్కో ఏఈ అనిల్ కుమార్ తెలిపారు. చోరీ చేసిన తీగ విలువ 80,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతలుగా శ్రీ వెంకయ్య స్వామి పీఠంకి చెందిన మెడనూరు సురేష్ రెడ్డి, శాంతి దంపతులు వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, రామ్మోహన్ రావు, రాధయ్య, రాము, మురళీమోహన్ నాయుడు, నవీన్, జయకుమార్, పిల్లల శ్రీనివాసులు, యశ్వంత్, నాగరాజు, మల్లికార్జున, కృష్ణారెడ్డి, నాగేంద్ర, కేఆర్ఎం, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం తప్పకుండా మా కుటుంబ సభ్యుడైన మెడనూరు సురేష్ రెడ్డి దంపతులు 36 మందికి మంచి రుచికరమైన భోజనాల్ని అందిస్తున్న మా సురేష్ రెడ్డి దంపతులు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ప్రతి నెల 2వ శనివారం వస్తే ఇక్కడ వృద్ధులు కూడా మంచి భోజనాలు మా సురేష్ రెడ్డి భోజనాల కోసం ఎదురు చూస్తుంటారు. చాలా సంతోషమైన విషయం. 2 రోజుల నుంచే మాకు సురేష్ గుర్తు చేయటం కానీ, నేను గుర్తు చేయటం కానీ, లేదంటే మా నిర్వాహకురాలు కళ్యాణి గుర్తు చేయటం కానీ, ఏదో ఒక ప్రక్రియలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 3 ఏళ్ళు పూర్తయ్యే 4వ సంవత్సరం కూడా జరుగుతూ వస్తుంది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఏదో ఒక సందర్భం వర్ధంతిగా పుట్టినరోజుకో చేసుకునే ఒక కార్యక్రమాన్ని మా సురేష్ రెడ్డి దీన్ని స్టాండర్డ్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ప్రగతి సేవా సంస్థకి ఒక పెద్ద అసెట్. ఎందుకంటే ఈ ఒక 36 మందికి భోజనాలు పెట్టే తృప్తి దేంట్లో కూడా ఉండదు. ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి పేరు మీద శ్రీహరి స్వామి ఆశీస్సులతో ప్రతి నెల క్రమం తప్పకుండా ఇక్కడున్న వృద్ధులకు అన్నదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా
ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ దానాల్లో అన్నిటికన్నా గొప్పది అన్నదానం కాబట్టి అన్నదానం చేయడం జరుగుతుంది. మా ప్రగతి సేవా సంస్థ ద్వారా ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా గాలిపాళెం వెంకయ్య పీఠాధిపతి వాళ్ళ ఆశీస్సులతో మన మెడనూరు సురేష్ రెడ్డి గారు ప్రతి నెల 2వ శనివారం మంచి రుచికరమైన భోజనాలు పెద్దలకు అందించడం జరుగుతుంది. ఇది క్రమం తప్పకుండా కంటిన్యూ ఈ ప్రోగ్రాము. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి నెల 2వ శనివారం మెడనూరు సురేష్ రెడ్డి గారు మరియు వాళ్ళ శ్రీమతి శాంతి గారి యొక్క సహాయ సహకారాలతో ప్రతి నెల కూడా ఆగకుండా 4 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా చేస్తున్నారంటే వాళ్ళకి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వస్తు వాహనాలు ఆత్మజ్ఞానం కూడా కలిగి మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ ప్రగతి సేవా సంస్థ ఏదైనా కార్యక్రమం చేస్తుందంటే 20 మందికి తగ్గకుండా ఒకప్పుడు 10 మంది ఆ సంఖ్య కాస్త 20 మందికి పెరిగి దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతూ ఉంది. సెకండ్ సాటర్డే వస్తుందంటే మేము సెలవు కన్నా కూడా ఆనందంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తుంటాం. మా అధ్యక్షులు సేవా లక్ష్యంతో ఈ సాయిరాం చారిటీ ఆశ్రమాన్ని దత్తత తీసుకొని ఇక్కడ కావాల్సినట్టు వృద్ధులకు అనేక సౌకర్యాలు ముఖ్యంగా ఎమ్మెల్యే గారి సునీల్ గారి సహాయక సహకారాలతో ఇక్కడికి రంకొచ్చారు జరిగారు. ఈ ఆశ్రమాన్ని దాదాపు 4 ఏళ్ల నుంచి ప్రతి నెల 2వ శనివారం మా ప్రగతి కుటుంబ సభ్యులైనటువంటి సురేష్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి చాలా మంచి పౌష్టికాహారాన్ని అందిస్తూ మిస్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ఆనందదాయకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కోసూరు కోటేశ్వర్ గౌడ్, వారి కుమారుడు జగదీష్ గౌడ్, కోడలు సుజిత కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శరణు 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 శ్రీ వెంకయ్య స్వామి పాదమే శరణు దేవా. శరణు 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 శ్రీ వెంకయ్య స్వామి పాదమే శరణు. శరణము వెంకయ్య శరణము గురురాయ. శరణము వెంకయ్య శరణము గురురాయ. శరణంటి గురుదైవమా శ్రీ వెంకయ్య కరుణించి కాపాడు మా దేవా. శరణంటి గురుదైవమా శ్రీ వెంకయ్య కరుణించి కాపాడు మా. శ్రీ గొలగమూడి క్షేత్ర నివాస. శ్రీ గొలగమూడి క్షేత్ర నివాస. సద్గురు మా దేవా మముగా వరావయ్యా. శరణు 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 శ్రీ వెంకయ్య స్వామి పాదమే శరణు. తకిట తక ధిమిత. స్వామి పావన నామ హే పరంధామ. పావన నామ హే పరంధామ. వెంకయ్యార్య శ్రీ గురు చంద్రమా. వెంకయ్యార్య శ్రీ గురు చంద్రమా. శ్రీ గొలగముడిలోన కొలువై జగమేలు మా స్వామి వేలుపై. శ్రీ గొలగముడిలోన కొలువై జగమేలు మా స్వామి వేలుపై. వెంకయ్యార్య శ్రీ గురురాయ. వెంకయ్యార్య శ్రీ గురురాయ. వెంకయ్యార్య శ్రీ గురురాయ. వెంకయ్యార్య శ్రీ గురురాయ. ఆదరించు స్వామి నీవయ్యా దేవా చేరదీసి వరములియవా. ఆదరించు స్వామి నీవయ్యా దేవా చేరదీసి వరములియవా. దైవం మానవ రూపం దాల్చి. దైవం మానవ రూపం దాల్చి. దైవం మానవ రూపం దాల్చి. దైవం మానవ
రూపం దాల్చి దైవం మానవ రూపం దాల్చి శ్రీ గురుమూర్తిగా మాలో నిలచి శ్రీ గురుమూర్తిగా మాలో నిలచి శ్రీ గురుమూర్తిగా మాలో నిలచి శ్రీ గురుమూర్తిగా మాలో నిలచి మాలో వెలిగిన వెంకయ్య స్వామి మాలో వెలిగిన వెంకయ్య స్వామి మాలో వెలిగిన వెంకయ్య స్వామి మాలో వెలిగిన వెంకయ్య స్వామి గొలగమూడి క్షేత్రమందున స్వామి మా దేవుడైనవే గొలగమూడి క్షేత్రమందున స్వామి మా దేవుడైనవే శ్రీ గురురాయ వెంకయ్యార్య శ్రీ గురురాయ వెంకయ్యార్య శ్రీ గురురాయ వెంకయ్యార్య శ్రీ గురురాయ వెంకయ్యార్య స్వామి మా స్వామి ఆదరించు స్వామి నీవే దేవా చేరతీసి వరములియవే ఆదరించు స్వామి నీవే. ఈ ఉభయ కార్యక్రమాన్ని మన మనుబోలు గ్రామానికి చెందినటువంటి కోసూరు కోటేశ్వరరావు గౌడ్ గారు, అదేవిధంగా వారి ధర్మపతి అయినటువంటి సునీతమ్మ గారు, వారి కుమారుటువంటి జగదీష్ గారు, కోరలు సుజిత గారు ఈ ఉభయ కార్యక్రమానికి నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఎల్లవేళలా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క కృప, శ్రీ విశ్వనాథ స్వామి కృప ఉండాలని, వాళ్ళకి ఆయురాలను ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీ సమర్థ సద్గురు భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్కి. గూడూరు పట్టణంలోని సొసైటీలో కొలువైన శ్రీ నారాయణమ్మ పేరంటాల అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలర్ షైన్ రేకుల పరిశ్రమలో అగ్ని ప్రమాదం. గూడూరు మండలం తుంగపాలెం ప్రాంతంలో ఉన్న పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి, మరో 6 మందికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్లో విద్యార్థిని దారుణ హత్య. తనతో మాట్లాడాలని గదికి పిలిచి కత్తితో పొడిచి చంపిన స్నేహితుడు నిఖిల్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. లోక్ అదాలత్ ద్వారా కేసులు రాజీ చేసుకుంటే ఇద్దరు విజయం సాధించినట్లే. కోర్టు ఆవరణలో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులను ఉద్దేశించి మాట్లాడిన న్యాయమూర్తి రాజేష్. వెంకయ్య స్వామికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాల పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.